అతి తక్కువ ప్రైసెస్ పెడుతున్నాను. ఫ్రాంక్లీ ఓపెన్లీ స్పీకింగ్ ఇది నేను తీసుకొచ్చిన ప్రైస్ వచ్చేప్పటికి 1850 ఆర్ 1800 సంథింగ్ లైక్ దట్. జిఎస్టీతో కలిపి 1850 పడింది. సో యానివర్సరీ సేల్ కాబట్టి మరీ దారుణంగా 1850కి ఇవ్వకూడదు కాబట్టి ఇంకొక 50 రూపీస్ మార్జిన్తో 1899 ఇస్తున్నా. సో మంచి ప్రైస్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. 1899 ఇస్తున్నాను. మరీ ప్రాఫిట్లెస్ లాగా చేయకూడదు. లైక్ కమింగ్ ఇయర్ కదా నాకు ఇప్పుడు. సో యానివర్సరీ అంటే ఇన్ని ఇయర్స్ గడిచిపోయి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దట్స్ ఇట్. సో ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీసు, ఇది సారీ అనమాట, ఇది పళ్ళు. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1899. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ప్యూర్ బాందినీ సారీస్ అండి. డ్రై వాష్ ఓన్లీ. వాష్ కేర్ వచ్చేప్పటికి మనకి ఎప్పుడైనా సరే రియల్ బాందినీ ఉంది అంటే అది డ్రై వాష్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడాను హ్యాండ్ మేడ్ అండి. నేను ఓపెన్ చేశాను ఇవన్నీ కూడా ఇట్లా లాగితే వచ్చినాయి అనమాట. సో దీస్ ఆర్ ద కలెక్షన్. బయట మీకు 3000 నుంచి 7000 వరకు ఉంటాయి ఈ కలెక్షన్. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా ఉంది. బ్లౌజ్ కూడా మీకు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ అనేది. చాలా బాగుంటుందండి. పచ్చిమామిడికాయ కలర్ అనమాట సారీ అనేది. అండ్ మీకు బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్. ఓకే, ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1899లో సారీ అనేది అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కొన్నింటికి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు, కొన్నింటికి మనకి ప్లెయిన్ బ్లౌజులు ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ టూ నైస్ అండి. సరే, ఇదిగోండి బాందిని. ఓకే, సో దిస్ ఈజ్ ద బాందిని అనమాట. ఇది పళ్ళు పాట, రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజ్. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1899. షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి. రోలింగ్ చేయించండి ఆర్ అదర్వైజ్ ఐరనింగ్ చేయించుకోండి, సరిపోతుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితేను. ఇది సారీ అండ్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది బ్లౌజ్. సో సింపుల్గా ఉండాలి. బ్రొకెట్ బ్లౌజ్ వద్దు అనుకునే వాళ్ళు ఈ విధంగా వెళ్ళొచ్చు. మాకు బ్రొకెట్ బ్లౌజ్ కావాలి గ్రాండ్గా ఉండే